హాయ్ గైస్, వెల్కమ్ టు rjfashionhaul. అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త వీడియో అనమాట. సో నేను లెనోవో ల్యాప్టాప్ ఆర్డర్ చేశాను అమెజాన్లో. సో ఈరోజు వీడియో అయితే అన్బాక్సింగ్ ఆఫ్ లెనోవో ల్యాప్టాప్ అనమాట. దీంట్లో అయితే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ మనకి ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేసాం ఇప్పుడు. సో మనకి ఓవరాల్గా ఈ ప్యాకేజీలో ఏమొచ్చిందంటే ల్యాప్టాప్ వచ్చింది అండ్ ఛార్జర్ వచ్చింది, ఇంకొకటి చిన్న బ్యాటరీ అండ్ ఒక స్టైలస్ పెన్ వచ్చిందనమాట. సో ఇది టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ అనమాట. సో అందుకే మనకు స్టైలస్ పెన్ అనేది వచ్చింది. అండ్ ఇంకా దీంట్లో మనకి మాన్యువల్స్ వచ్చినాయి అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేవు ఆ బాక్స్లో. సో ఓవరాల్గా అయితే నాకు వచ్చినవి మాత్రం ఇవి అనమాట. సో ఇప్పుడు అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడైతే మనకి ఇంకా చాలా తక్కువ ప్రైస్లోకి వస్తాయి. సో అందుకని నేను వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు లేదా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ల్యాప్టాప్స్ కావాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నాకు కూడా చాలా ఈ ఫీచర్స్కి ఈ ప్రైస్ అంటే చాలా రీజనబుల్ అని అనిపించింది నాకు. సో దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే మనం ఏదైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలంటే కొన్ని ఇంటర్వ్యూస్ ఏంటంటే మనకి త్రూ వీడియో కాల్స్ ఉంటున్నాయి. సో అందుకని చెప్పేసి ఇలాంటి ల్యాప్టాప్ అయితే చాలా బెస్ట్ అనమాట. దీంట్లో మనకి ఏంటంటే కెమెరా కూడా ఉంది. సో ఫ్రంట్ క్యామ్ ఉంది. సో మనం చాలా ఇంటర్వ్యూస్కి కూడా అటెండ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఒపీనియను. సో నేను ఈ వీడియోలో అయితే మోస్ట్లీ అన్ని డీటెయిల్స్ ఇస్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. మనకి లెనోవో ల్యాప్టాప్ అని చెప్పాను కదా. సో దాంతోపాటు మనకి ఛార్జరు ఇవి వచ్చిందనమాట. ఛార్జర్ అనేది 2 parts లాగా ఇచ్చారు. సో దీన్ని కనెక్ట్ చేసుకొని నార్మల్ ఛార్జర్ ఎట్లా యూస్ చేసుకుంటామో అలానే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే నేను కంటిన్యూస్గా యూస్ చేసినా కూడా నాకు 1 day అయితే వస్తుంది, 1 time ఛార్జ్ చేసి ఫుల్ ఛార్జ్ చేసి యూస్ చేసుకుంటే మాత్రం. సో ఛార్జింగ్ అయితే నేను యూస్ చేసినంత వరకు ఓకే, బట్ లాంగిటివిటీలో ఎట్లా ఉంటుంది అనేది అయితే నాకు ఒపీనియన్ అయితే తెలియదు. సో ఎవరైనా ఈ ల్యాప్టాప్ యూస్ చేస్తే కనుక మీ రివ్యూస్ ఏంటో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నాకు హెల్ప్ఫుల్ అవుతాయి, అట్ ద సేమ్ టైం కమెంట్స్ చదివే వాళ్ళకు కూడా తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఛార్జర్ ఇదే అనమాట. అండ్ ఛార్జింగ్ అయితే నా యూసేజ్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు, నాకు బాగానే ఉంది. నేను ఈ ల్యాప్టాప్ని అమెజాన్లో 60,000కి ఆర్డర్ చేశాను. నేను ఈఎంఐ ఆప్షన్లో తీసుకున్నాను అనమాట. సో ఈఎంఐ నేను వచ్చేప్పటికి 12 months ఈఎంఐ ఆప్షన్ తీసుకొని ఆర్డర్ చేశాను. ఇది నో ఈఎంఐ ఫీజ్ అనమాట. అంటే మనకి డైరెక్ట్గా ఆర్డర్ చేసుకున్న పేమెంట్తో అండ్ ఈఎంఐ చేసుకున్నా కూడా ఎక్స్ట్రా ఈఎంఐ పడదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీకు ఈఎంఐ ఆప్షన్ కావాలి అంటే మాత్రం ఈఎంఐ ఆప్షన్కి కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఈఎంఐ కూడా 8 months, 10 months, 12 months అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే అమెజాన్లో కొన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి. అంటే మీరు కొన్ని పర్టికులర్ కార్డ్స్ మీద ఆర్డర్ చేసుకుంటే కొంత పర్టికులర్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరు చేసుకునే కార్డు అండ్ మీరు ఆర్డర్ చేసుకునే ప్రోడక్ట్ని బట్టి కూడా ఉంటుంది అనమాట ఆఫర్స్ అనేవి. సో ఆఫర్స్ అనేవి ఏది దేనికి ఉందని ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. సో నేనైతే కొంచెం ఛార్జింగ్ ఉంటుంది మనకి ఓపెన్ చేసేటప్పుడు. తర్వాత మనం ఇది మామూలుగా సెట్టింగ్స్ ఉంటాయి కదా, సో అన్ని సెట్టింగ్స్ చేసుకున్నాము. ఇదైతే ఆల్మోస్ట్ నాకు ఒక 23 to 25 minutes వీడియో వరకు వచ్చింది. దాన్ని నేను స్కిప్ చేసేసి అండ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. సో మోస్ట్లీ అన్ని సెట్టింగ్స్ మనం ఓకే అనే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, దాంట్లో మనకు వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఇన్స్టాలేషనే మనకి చాలా టైం పడుతుంది మనము అన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇది ఇన్బిల్ట్గా మనకి దీంట్లో విండోస్ 10 వచ్చిందనమాట. సో విండోస్ 10 డైరెక్ట్గా వచ్చేసింది నాకు. ఇప్పుడు నేను తీసుకుంది అయితే 11th generation ల్యాప్టాప్. ఇది 11th generation తీసుకున్నా. ఇంక ఇప్పుడు అడ్వాన్స్డ్ జనరేషన్స్ కూడా వస్తున్నాయి, 12th generation అట్లాగా. అండ్ దీని ర్యామ్కి వచ్చేప్పటికి నాది 8 GB ర్యామ్ అండ్ ఇది 500 GB SSD అనమాట. సో దీంట్లో ఆప్షన్స్ చాలా బాగున్నాయి, నాకైతే కొన్ని బాగా నచ్చినాయి. ఒకటి ఏంటంటే ఫేస్ లాక్ ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ కూడా ఉందన్నమాట. నార్మల్గా పిన్ ఉంటుంది కదా, అది యాజ్ యూజువల్ అన్ని ల్యాప్టాప్స్కి ఉంటుంది, అది బేసిక్ మోడల్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ల్యాప్టాప్ వ్యూ అయితే ఇట్లా ఉందండి, చాలా స్లీక్గా చాలా స్లిమ్గా ఉంది, హెవీ వెయిట్ కూడా లేదు. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ప్రీవియస్గా కొన్ని హెవీ ల్యాప్టాప్స్
కొంచెం హెవీగా అనిపించేవి ల్యాప్టాప్స్. బట్ కానీ ఇప్పుడైతే లుక్ చాలా క్లాస్గా ఉంది అండ్ వెయిట్ కూడా బాగా ఎక్కువ వెయిట్ లేకుండా చాలా బాగుందన్నమాట ఓవరాల్గా అయితే ల్యాప్టాప్. అండ్ మనకి దీంట్లో స్టైలస్ పెన్ కూడా ఇచ్చారు కదా, దీంట్లో ఏంటంటే మనకి బ్యాటరీస్ కూడా ఇచ్చారనమాట. సో ఈ పెన్కి మనము వాళ్ళు ఇచ్చిన బ్యాటరీస్ వేసేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఆ బ్యాక్ది బ్లాక్ కలర్లో ఒకటి ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ బ్యాటరీస్ అవన్నీ వేసేస్తున్నాము. ఈ ల్యాప్టాప్ అయితే మాత్రం టచ్ అనమాట. సో టచ్ ల్యాప్టాప్ మనం దీన్ని 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్గా యూజ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ట్యాబ్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ కూడా చాలా మంచి స్క్రీన్ వచ్చింది. సో ఇది అనమాట స్టైలస్ పెన్ యూజ్ చేస్తున్నారు. సో టచ్ అయితే నాకు బాగుందండి, చాలా సెన్సిటివ్ టచ్ అనమాట. మనం నార్మల్గా టచ్ చేసినా కూడా మనకి ఓపెన్ అవుతుంది, బాగుంది టచ్ కూడా. అంటే అంత హెవీగా లేకుండా చాలా డీసెంట్గా అనిపించింది టచ్ నాకు. అండ్ ఇంకొకటి కెమెరా కూడా హెవీ, అంటే అంత పిక్సెల్ ఎక్స్పెక్ట్ చేయటం కూడా మనకి ఈ బడ్జెట్లో కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. బట్ ఈ ప్రైస్లో ఈ కెమెరా కూడా పర్వాలేదు, మంచిగానే వచ్చిందని చెప్పొచ్చు క్యామ్ కూడా నాకు. సో ఇది అనమాట, మనం ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అది మనకి ట్యాబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 2-in-1 అనమాట, ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్గా కూడా మనకి చాలా బాగుందండి ఇది. ఇప్పుడు టచ్లో కానీ క్యామ్తో ఉన్న కెమెరాస్తో ఉన్న ల్యాప్టాప్స్ కానీ కావాలంటే బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఇది 60,000లో తీసుకున్నాను నేను. నాకైతే ఇది నా యూసేజ్కి ఇట్స్ ఓకే. అంటే నేను గేమింగ్ ఏం యూజ్ చేయను అండ్ హెవీ యూసేజ్ ఏమి ఉండదు నాకు. నాకేంటంటే జస్ట్ నేను వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి అండ్ మా హస్బెండ్ కొంచెం యూస్ చేస్తారు అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. గూగుల్ బ్రౌజింగ్ అది, అంతకుమించి మేము ఎక్కువ ఏం యూస్ చేయము. సో మా యూసేజ్కి అయితే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు, నా ఎడిటింగ్ కానీ పోస్టింగ్ వీడియోస్కి కానీ ఇది. సో ఇది ఫ్రంట్ క్యామ్ అనమాట. ఇదేంటంటే దీంట్లో ఒక మంచి ఆప్షన్ వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇట్లాంటి ఆప్షన్స్ మొబైల్లో కూడా ఇస్తే బాగుండు అనిపిస్తుంది, కొంచెం ప్రైవసీ పర్పస్ కోసం. ఈ క్యామ్ని మనము ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, స్లైడర్ లాగా ఉందన్నమాట. సో అది నాకు బాగా నచ్చింది. మొబైల్స్ కూడా ఇట్లాంటి ఆప్షన్స్ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. సో ఇది క్యామ్ అనమాట. అక్కడ ఆఫ్ చేస్తుంది కాబట్టి మనకి క్యామ్ ఆన్ చేసినా కూడా మనకి ఏం పిక్చర్ కనిపించట్లేదు అనమాట, ఆ స్లైడరు ఆఫ్ చేస్తుంది కాబట్టి. సో ఇది బాగుంది, ఈ ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఫీచర్స్ నాకు బాగా నచ్చినాయి అంటే ఫేస్ లాక్ ఒకటి నచ్చింది అండ్ కెమెరా ఒకటి బాగుంది అండ్ టచ్ కూడా చాలా బాగుంది. సో మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి నాకు. ఇంకా ఈ బడ్జెట్లో ఇంకా మంచి మంచి ల్యాప్టాప్స్ ఏమన్నా వస్తే కనుక నా కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళకి ఆ కమెంట్స్ చూసుకుంటే ఇంకా అడ్వాన్స్డ్గా అండ్ లో బడ్జెట్లో వస్తాయి అని అనుకున్న వాళ్ళు చూసుకుంటారనమాట. సో కమెంట్స్లో, సో మీ కమెంట్స్ ద్వారా వేరే వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో అది నా ఛానల్లో నేను ఇట్లాంటి వీడియో పోస్ట్ చేయడం అయితే ఫస్ట్ టైము. మోస్ట్లీ నేను షాపింగ్ రిలేటెడ్ హాల్ వీడియోస్ ఇట్లాంటివి చేస్తాను. బట్ కానీ ఇలాంటి ల్యాప్టాప్ బడ్జెట్లో నేను తీసుకున్నది ఇలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే ఒపీనియన్ తోటి అయితే నేను చేస్తున్నాను. అండ్ ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ 10తో వస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను. సో దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో ప్రాసెస్ అవుతుంది. ఇదైతే కొంచెము మనము ల్యాప్టాప్ స్టార్టింగ్లో అయితే మనకి ప్రాసెస్ అంతా కొంచెం టైం టేకింగ్ అనమాట. కొంచెం ప్రశాంతంగా కూర్చొని చేసుకోవాలి, కొంచెం ఓపిక్గా. సో ఇదైతే చాలా టైమే పట్టింది నాకైతే. నేను వీడియో కూడా చాలా టైం పట్టింది, మొత్తం కంప్లీట్గా డిలీట్ చేసేసి నేను ఒక 10 to 11 minutes మాత్రమే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా కీబోర్డ్ అయితే మాత్రం కీబోర్డ్ కూడా చాలా సెన్సిటివ్గా ఉందన్నమాట. మనం కీబోర్డ్ కూడా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. టచ్ కూడా చాలా బాగుంది కీబోర్డ్ అది కూడా. సో ఇంకోటి ట్యాబ్ కూడా యూసేజ్కి చాలా బాగుంది, టచ్ కాబట్టి మనము 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి టచ్ అండ్ ల్యాప్టాప్గా చాలా బాగుందన్నమాట. సో అది లెనోవోలో నేను ప్రీవియస్గా ఒక పాత లెనోవో ట్యాబ్, అది టచ్ కాదు నార్మల్ది, సో అప్పుడు యూజ్ చేసాము. సో అందుకే మళ్ళీ లెనోవోనే ప్రిఫర్ చేసాం, అది చాలా సంవత్సరాలు యూజ్ చేసాము. సో అందుకని చెప్పి మళ్ళీ లెనోవోనే ఆర్డర్ చేసామన్నమాట.
సో అమెజాన్ ఫెస్టివల్ సేల్ కాబట్టి మనకు కొంచెం ప్రైస్ తక్కువ వస్తుంది. ఎవరైనా కావాలనుకుంటే ఈ లెనోవోలో కానీ వేరేది కానీ ఇప్పుడు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఎందుకంటే కొన్ని కార్డ్స్ మీద కానీ అండ్ ప్రొడక్ట్స్ మీద కానీ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో 11th జనరేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం 12th జనరేషన్ కూడా ఉంది. ఆ 2 లింక్స్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. ఇదంతా ప్రాసెస్కి చాలా టైమే తీసుకుందనమాట. సో మా తమ్ముడు చేశాడు ఇదంతా మొత్తం, నేనైతే ఏం చేయలే, మొత్తం మా తమ్ముడే చేసి నాకు కంప్లీట్గా నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. సో అది అండి ఈరోజు వీడియో అయితే. ఇది కంప్లీట్గా లెనోవో ల్యాప్టాప్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో మీకు ఏమన్నా కొన్ని డౌట్స్ ఉంటే మాత్రం మనకి ల్యాప్టాప్ బాక్స్లో మనకి కొన్ని మాన్యువల్స్ ఉన్నాయి అనమాట. సో అది చూడండి, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ లేకపోయినా కొన్ని మనకి హెల్ప్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి దాంట్లో. సో అవి చూసి మీరు దాని ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.